సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? వైల్ లూప్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ అనేది మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. అసలు వైల్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి? సో, అవన్నీ మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్. ఇప్పుడు ఈరోజు ఇదే వైల్ లూప్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఓకే. సో, ఇదే వైల్ లూప్‌ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలి అంటే బేసిక్‌గా 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? బేసిక్‌గా 1-10 నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ప్రింట్ చేయాలి అంటే మనం ఏం వాడాలి చెప్పండి? ఫర్ లూప్ వాడామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ఓకే. సో, 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏమివ్వాలి? 1 అంటే స్టార్టింగ్ నంబరు. ఇక్కడ 10 దాకే ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ 11 ఇవ్వాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ ఐ అన్నాను. అంటే 1-10 నంబర్స్ దాకా ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం లూప్‌లో ఇచ్చాం. ఫర్ లూప్‌లో సింపుల్‌గా ఒక 2 లైన్స్ కోడ్. ఒకసారి ఇది రన్ చేస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చేసాయి. సో, 1-10 నంబర్స్ ఎలా ప్రింట్ అవ్వాలో మీకు ఆల్రెడీ ఫర్ లూప్‌లో తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్‌లో అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏ నంబర్‌తో ఎండ్ అవ్వాలి? అవన్నీ కూడా చెప్పేసాం. ఫర్ లూప్‌లో మీరు చూసినట్లయితే ఫర్ లూప్‌లో మనం ప్రతి విషయం చెప్పేసాం. సో, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 11తో ఎండ్ అయిపోవాలి అని చెప్పేసాం. సో, ఫస్ట్ ఇక్కడ ఐ అనే దాన్ని ఏమంటామని చెప్పాను ఆల్రెడీ నేను మీకు ఫర్ లూప్ చెప్పేటప్పుడు. ఐ అనేది లూపింగ్ వేరియబుల్ అని చెప్పాను. అవునా కదా? సో, ఐ అనేదేంటి? లూపింగ్ వేరియబుల్ అని చెప్పాను. ఇప్పుడు ఈ ఐ ప్లేస్‌లో ఫస్ట్ 1 వస్తది, 2 వస్తది, 3 వస్తది, 4 వస్తది, 5 వస్తది, 6 వస్తది, 7 వస్తది, 8 వస్తది, 9 వస్తది, 10 వస్తది. సో, ఒక్కొక్క నంబరు వస్తున్నప్పుడు లోపల ఏం చేయమని చెప్పాను లూప్‌లో? ప్రింట్ ఐ అని చెప్పాను. ఫస్ట్ 1 వస్తది. 1 ప్రింట్ అవుద్ది. 2 వస్తది. 2 ప్రింట్ అవుద్ది. 3 వస్తది. 3 ప్రింట్ అవుద్ది. 4 వస్తది. 4 ప్రింట్ అవుద్ది. అలా ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే అప్లికేషను, ఇదే అప్లికేషను నేను వైల్ లూప్‌లో చేయాలి అంటాం. అంటే మీరు ఫర్ లూప్ వాడకూడదసలు. మీరు ఫర్ లూప్ అనేది వాడకూడదు. మీరు వైల్ లూపే వాడాలి. ఇదే అప్లికేషన్ నేను వైల్ లూప్‌లో చేయాలి అంటాం. ఎలా చేయాలి? ఇదే అప్లికేషన్ నేను వైల్ లూప్‌లో చేయాలి అంటాను. మీరసలు ఫర్ వాడకూడదు. నాకు వైల్ లూప్‌లో చేయాలి అంటాను. ఎలా చేయాలి? ఆలోచించండి ఒకసారి. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనకొక చాలా చిన్న సొల్యూషన్ ఒకటి దొరుకుతది. ఏంటి అంటే ఎప్పుడూ కూడా మనం వైల్ లూప్ రాసేటప్పుడు, మనం ఇక్కడ వైల్ లూప్ రాసేటప్పుడు ఈ పక్కన ఏమిస్తాం మనం వైల్ పక్కన ఎప్పుడూ కూడా ఏదైనా ఒక కండిషన్ ఇస్తాం. అవునా? ఈ వైల్ పక్కన ఏమిస్తాం? ఏదైనా ఒక కండిషన్ ఇస్తాం. వైల్ పక్కన ఏదో ఒక కండిషన్ ఇస్తాం. సో, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత సేపు రన్ అవుతూనే ఉంటది లూపు. ఒక్కసారి సాటిస్ఫై అవ్వడం ఆపేస్తే లూప్ గూడా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. సో, అదే మనం తెలుసుకున్నది నిన్న వైల్ లూప్‌లో. ఇప్పుడు 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలి వైల్ లూప్‌లో. అది మనకున్న టాస్క్ ఇప్పుడు. ఓకే. మనకున్న టాస్క్ ఏంటంటే 1-10 నంబర్స్ ప్రింట్ చేయాలి. అదే మనకున్న ఇప్పుడు టాస్క్. అది ఎలా చేయాలి? ఇప్పుడు చాలా సింపుల్ అన్నమాట. చాలా సింపుల్. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఐ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఫర్ లూప్‌లోనే ఆటోమేటిక్‌గా ఐ అనేది రాసేసాం. మనం ఇక్కడ అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 అన్నామంటే, ఓకే. ఐ అనే లూపింగ్ వేరియబుల్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయి ఫస్ట్ 1 వస్తది, 2 వస్తది, 3 వస్తది అలా
ఒక్కొక్క నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా అయిపోతాయి అవన్నీను. మనం ఏమి మాన్యుయల్‌గా ఏం చేయక్కర్లేదు. అదే ఆటోమేటిక్‌గా అయిపోద్ది ఫర్ లూప్‌లో. కానీ వైల్ లూప్‌లో ఏం చేయాలి? మనం, మనం ఆటోమేటిక్‌గా చేయడానికి లేదు వైల్ లూప్‌లో. సో, ఏం చేయాలి వైల్ లూప్‌లో? మనమే సొంతంగా ఇంక్రిమెంట్లు చేసుకోవడం, ఒక్కొక్క నంబర్ పెంచుకోవడం చేయాలి. అది ఎలాగో ఒకసారి చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను ఐ అనే వేరియబుల్‌లో ఏదో ఒక నంబర్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి? మనం 1-10 నంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఏ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి? 1 నుంచి స్టార్ట్ చేయాలి కదా! సో, నేనిక్కడ i ఈక్వల్ టు 1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. అంటే i అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో 1 అనే వాల్యూ పెట్టేసాను. వెరీ గుడ్. ఇప్పుడు వైల్ అని చెప్పి పక్కన కండిషన్ రాయాలి. ఏదో కండిషన్. పక్కన ఏదో ఒక కండిషన్ రాయాలి. సో, ఏ కండిషన్ రాస్తాం? ఇక్కడ, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే 1, 11 అన్నాం. అంటే 11కి ముందు నంబర్ దాకా ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాం. ఇక్కడ నేను, ఇక్కడ నేను వైల్ ఐ లెస్ థాన్ 11 అని చెప్పి అనచ్చా? అనలేమా? అనచ్చా? అనలేమా? సో, వైల్ పక్కన మనం ఎన్ని సార్లు తిరగాలి లూప్ అనేది చెప్పలేం. వైల్ పక్కన మనం ఓన్లీ ఒకటే ఇవ్వగలం. ఏంటది? కండిషన్ మాత్రమే వైల్ లూప్‌లో ఇవ్వగలము. మనం ఇంకేమి వైల్ లూప్‌లో ఇవ్వలేము. సో, నేనిక్కడ కూడా ఒక కండిషన్ ఇచ్చాను. ఏంటా కండిషను? వైల్ ఐ లెస్ థాన్ 11 అనన్నాను. అంటే ఐ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్, ఐ అనే వేరియబుల్‌లో ఉన్న నంబరు ఏదైతే ఉందో అది 11 కన్నా తక్కువ ఉన్నంత సేపు, అది 11 కన్నా తక్కువ ఉన్నంత సేపు ఏం చేయాలి? ఇక్కడ కిందకొచ్చి ప్రింట్ ఐ. సో, ఐ అనే వేరియబుల్‌లో 11 కన్నా తక్కువ ఉన్నంత సేపు ఏం చేయాలి? లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలన్నమాట. అవుతూనే ఉండాలి. అలా ఆగకూడదన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? బేసిక్‌గా చెప్పండి. ఈ కోడ్ రన్ చేస్తే ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి ఊహించుకోండి మీరే. నేనిక్కడ ఏమి చేయలేదు. ఐ అనే వేరియబుల్‌లో 1 అనే నంబర్ పెట్టేసాను. వెరీ గుడ్. ఇక్కడ వైల్ లూప్ అనేది రాసాను. వెరీ గుడ్. ఐ లెస్ థాన్ 11 అనే ఒక కండిషన్ ఇచ్చాను. ఓకే. ఈ కండిషన్ ఏం చెప్తుంది? ఐ అనే వేరియబుల్‌లో 11 కన్నా తక్కువ నంబర్ ఉన్నంత సేపు, ఐ అనే వేరియబుల్‌లో 11 కన్నా తక్కువ నంబర్ ఉన్నంత సేపు కూడా ఏమవ్వాలి? ఆ ఐలో ఏ నంబర్ అయితే ఉందో అది ప్రింట్ అవుతూనే ఉండాలి. అవునా? ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్‌గా మన కోడ్ ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోయిందనమాట. మన కోడ్ ఏమైపోయింది? ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోయిందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్‌ఫైనైట్ లూప్ అంటే ఏంటో. ఇన్‌ఫైనైట్ లూప్ అంటే ఇంక లూప్ ఆగదనమాట. అలా అవుతూనే ఉంటది. అది ఆగదింక. మనం ఆపితే గాని అది ఆగదు. సో, ఒకసారి నేను దీన్ని ఆపేస్తున్నాను. ఓకే. సారీ. ఓకే. సారీ. ఇక్కడ అది ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోయి దెబ్బకి ఒక చిన్న ఎర్రర్ గూడా ఒచ్చేసింది దెబ్బకి. అంత ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోయిందనమాట బేసిక్‌గా. ఒకసారి నేను మళ్ళీ దాంట్లోకెళ్తున్నాను. చూడండి. ఇక్కడ ఈ ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో అదేమవుతుంది? ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోతుంది. ఈ కోడ్ ఏమవుతుంది? ఇన్‌ఫైనైట్ లూప్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇన్‌ఫైనైట్ లూప్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే, అంటే ఇన్‌ఫైనైట్ లూప్ అంటే ఏంటి? అసలు లూప్ ఆగట్లేదు. లూప్ అనేది ఎక్కడో అక్కడ ఆగిపోవాలి. అంటే ఇక్కడ మనం ఫర్ లూప్ రాసినప్పుడు
1-10 అన్నాం. అంటే 1-10 నంబర్స్ ప్రింట్ చేసేదాకా లూప్ తిరుగుతుంది. తర్వాత ఆగిపోతుంది. కానీ ఈ కేస్‌లో మాత్రం ఆగకుండా రన్ అవుతూనే ఉంది. రన్ అవుతూనే ఉంది. ఎందుకు రన్ అవుతోంది ఆగకుండా? ఎందుకు ఆగట్లేదు? అంటే చాలా సింపుల్ విషయం. ఎందుకు అంటే ఇక్కడ ఐ అనే వేరియబుల్‌లో 1 పెట్టాను. ఓకే. కండిషన్ ఏం చెప్పాను నేను? ఐ అనే వేరియబుల్‌లో 11 కన్నా తక్కువ నంబర్ ఉన్నంత సేపు అనన్నాను. ఐ అనే వేరియబుల్‌లో 11 కన్నా తక్కువ నంబర్ ఉన్నంత సేపు అని చెప్పి కండిషన్ ఇచ్చాను. ఓకే. ఉన్నంత సేపు ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఆ ఐలో ఏముందో ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఐలో ఏముంది? 1 ఉంది. ఈ కండిషన్ చెక్ చేసుకుంటాం. 1 <11 నిజమే కదా! 1 అనేది 11 కన్నా తక్కువే కదా! ఓకే. ఈ లోపలికొచ్చి ప్రింట్ ఐ అన్నది. ఐలో ఏముంది ప్రస్తుతానికి 1 ఉంది. సో, 1 ప్రింట్ అవుద్ది. మళ్ళీ, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. ఐ <11 కాదా అని. ఐలో 1 కదా ఉంది. మనం ఎక్కడైనా మార్చామా ఐని? మనం ఐని ఎక్కడా మార్చలేదు. మనం ఎప్పుడైతే 1 అని రాసామో, ఆ రాసింది అలాగే ఉంది. అది ఎవ్వరు కూడా ఎక్కడా కూడా మార్చలేదు. సో, మనం ఎన్ని సార్లు ఈ కండిషన్ చెక్ చేసినా, మనం ఎన్ని సార్లు ఈ కండిషన్ చెక్ చేసినా నిజమే అయిపోద్ది. ఐ అనే వేరియబుల్‌లో 1 ఉంది. మనం పెంచట్లేదు అసలేమిని. 1 ఉంది. 1 <11 అనేది ఎప్పుడూ నిజమే గదా! 1 అనేది 11 కన్నా తక్కువ నంబరే గదా! ఎప్పటికి కూడా. సో, ఇక్కడ ఏమవుతుంది? నేను ఇక్కడ ఏమన్నాను? ఐ అనే వేరియబుల్‌లో 11 కన్నా తక్కువ నంబర్ ఉన్నంత సేపు ఐలో ఏముందో ప్రింట్ చేయి అన్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ అనే వేరియబుల్‌లో 1 ఉంది. ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 1 <11 నిజమా? అబద్ధమా? నిజం. ట్రూయే. సో, ఈ లోపల ఏ కోడ్ అయితే ఉందో అది ఎగ్జిక్యూట్ చేస్తది. ఏంటి లోపల ఉన్నది? ప్రింట్ ఐ అన్నాం. అంటే ఐ అనే వేరియబుల్‌లో ఏముందో అది ప్రింట్ చేస్తదన్నమాట. 1 ప్రింట్ చేసింది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. 1 <11 మళ్ళీ ట్రూయే. మళ్ళీ లోపలున్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ప్రింట్ ఐ అన్నాం. ఐలో ఏముంది? 1 ఉంది. సో, 1 ప్రింట్ అవుద్ది. అలా అవుతూనే ఉంటదన్నమాట. మనం ఆపలేం. ఎందుకంటే ఈ ఐ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్‌ని మనం ఎప్పటికీ మార్చట్లేదు. అండ్ 1 అనేది 11 కన్నా ఎప్పటికీ తక్కువే. ఎప్పుడైనా ఎక్కువ అవుద్దా? 11 కన్నా 1 ఎక్కువ ఎప్పుడైనా? ఏ భాషలో కూడా 11 కన్నా 1 ఎక్కువ కాదు. సో, 11 కన్నా 1 ఎప్పటికీ తక్కువే కాబట్టి ఇక్కడ వైల్ ఐ లెస్ థాన్ 11 ప్రింట్ ఐ అన్నాం. సో, అలా ఇన్ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోతుందన్నమాట. మనం కూడా ఆపలేకపోతున్నాం ఆ లూప్‌ని. ఇప్పుడు, ఇప్పుడు ఏంటంటే సో, దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఐ అనే వేరియబుల్‌లో ఒకటే నంబర్ ఉండిపోవడం వల్లే కదా! ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఐ అనే వేరియబుల్‌లో ఒకటే నంబర్ ఉండిపోవడం వల్లే కదా! ఈ ప్రాబ్లమ్ వస్తుంది మనకి. సో, ఐ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ మారితే ఆ ప్రాబ్లమ్ వస్తదా? ఐ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ మారితే ఆ ప్రాబ్లమ్ రాదు గదా! అంటే ఇక్కడ మీరు చూస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11 అన్నాడు. అంటే 1-11 దాకా 1-11 దాకా అంటే 10 నంబర్సే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అవన్నీ అలా ఉంటాయన్నమాట. ఆ ఒక్కొక్క నంబరు ఈ ఐ అనే వేరియబుల్‌లోకి వస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ 1 వస్తది. ఏం చేయమంది ప్రింట్ ఐ అన్నది. సో, 1 ప్రింట్ అయింది. తర్వాత 2 వస్తది. తర్వాత 3 వస్తది. తర్వాత 4 వస్తది. అలా వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా, ఇక్కడ కూడా ఐ అనే వేరియబుల్‌లో 1 ఉంది. ఈ 1 మారాలి గదా! మీరు 11 దాకా ఎప్పటికెళ్ళా ఎళ్తారు? మీరు 1-2 అవ్వాలి. 2-3 అవ్వాలి. 3-4 అవ్వాలి. 4-5 అవ్వాలి. 5-6 అవ్వాలి. 6-7 అవ్వాలి. 7-8 అవ్వాలి. 8-9 అవ్వాలి. 9-10 అవ్వాలి. అంటే మన ఐ అనే వేరియబుల్‌లో నంబర్ మారుతూ ఉండాలి కదా! అప్పటికప్పుడు. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ ఐ అన్నాం. 1 ప్రింట్ అయింది. వెంటనే మారాలి కదా! 1 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ 2 అవ్వాలి కదా! అంటే ఇక్కడ నేను సింపుల్‌గా ఏం చేస్తానంటే కిందకొచ్చి ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. లూప్‌లో ఒకటే పని ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ని పనులైనా మీరు రిపీట్ చేస్తాను అనుకుంటే, ఇది రిపీటెడ్ పనులు అనుకుంటే, ఆ పనులన్నీ కూడా మీరు లూప్‌లో పెట్టేసుకోవచ్చు. లూప్ అంటే ఒకే పనిని పదే పదే చేయడం మాత్రమే గాదు. కొన్ని రకాల పనులు అంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్‌ని మళ్ళీ మళ్ళీ చేయడం కూడా లూప్ అనే అంటాం. ఇక్కడ నేనేం జేస్తున్నాను? ఐ అనే వేరియబుల్‌లో 1 పెట్టాను. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాడు. 1 <11 అవునా? కాదా? ఓకే. అవును కదా! 1 అనేది 11 కన్నా తక్కువే. సో, ప్రింట్ ఐ అన్నాం.
సో, 1 ప్రింట్ అయింది. కానీ అక్కడితో సినిమా అయిపోలేదు. దాని కింద చూడండి i = i + 1 అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, ఆ ఐలో ఏ నంబర్ అయితే ఉందో, ఆ నంబర్‌కి 1 యాడ్ చెయ్యి. మీకు వైలో ఏ నంబర్ అయితే ఉందో, ఆ నంబర్‌కి 1 యాడ్ చెయ్యి. 1 యాడ్ చేసి మళ్ళీ ఆ వేరియబుల్‌లోనే పెట్టేయమన్నాం. ఎందుకు ఆ వేరియబుల్‌లోనే పెట్టేస్తున్నాం? ఎందుకంటే, మన కండిషన్‌కి ఆ వేరియబులే వాడుకుంటున్నాం గాబట్టి బేసిక్‌గా. సో, ఇక్కడ నేనేం రాసాను? i = i + 1 అని రాసాను. అంటే ఫస్ట్ 1 ఒస్తది. 1 <11 నిజమే గదా! సో, ప్రింట్ అవుద్ది 1 అనేది. కానీ ఇక్కడేమన్నాం? i = i + 1 అన్నాం. అంటే 1 ఇక్కడ i ఏంటి 1. 1 + 1 ఎంత? 2. ఇప్పుడు iలో కొత్త వాల్యూ ఏమవుద్ది? 2 అవుద్ది. ఓకే. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. ఆ కండిషన్ నిజమే కాబట్టి మళ్ళీ 2 అనేది ప్రింట్ చేస్తది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి యాడ్ చేయమని చెప్పాం గదా! ఈ i అనే వేరియబుల్‌కి ఇంకోటి యాడ్ చేయమని చెప్పాం. సో, 2 తర్వాత 3. 3 తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 6, 6 తర్వాత 7, 7 తర్వాత 8, 8 తర్వాత 9, 9 తర్వాత 10. ఎందుకు 10 దాకే వస్తుంది అంటే, ఈ లూప్ మనం ఎప్పటిదాకా రన్ చేయమన్నాం? 11 వచ్చే 11 కన్నా తక్కువ నంబర్ అంటే i అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 11 కన్నా తక్కువ ఉన్నంత సేపు కూడా ఈ లోపలున్న 2 లైన్‌లు ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాం. సో, ఇప్పుడేమవుద్దో చూడండి ఒకసారి. ఇక్కడ i అనే వేరియబుల్‌లో 1 పెడుతున్నాను. సో, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే. సో, లెట్ మీ రీస్టార్ట్ మై కెర్నల్ ఒకసారి. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చాయి. ఎలా వచ్చాయి? ఫస్ట్ i = 1 నుంచి మొదలైంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. 1 ప్రింట్ అయింది. తర్వాత 1కి ఒకటి యాడ్ చేసాం. 2 అవుద్దిక్కడ. ఇప్పుడు i అనే వేరియబుల్‌లో 2 వచ్చింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. 2 ప్రింట్ అయింది. ఇప్పుడు 2 తర్వాత 3 వచ్చింది. ఏంటంటే +1 చేసుకుంటూ ఎళ్ళాలన్నమాట. ఎప్పటిదాకా? ఈ i అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 11 కన్నా తక్కువ ఉన్నంత సేపు అలా అవుతూనే ఉంటదన్నమాట. తర్వాత 3 వచ్చింది. కండిషన్ చెక్ చేసుకుంటది. ఓకే. మంచి కండిషనే. సో, ప్రింట్ చేసేయమంటది. తర్వాత మళ్ళీ 3 + 1 4 వస్తది. అలా 5, 6, 7, 8, 9, 10 దాకా వస్తాయన్నమాట. సో, ఒక వైల్ లూప్ వాడుకొని నంబర్స్‌ని ప్రింట్ చేయడం ఇలా 1-10, 1-100 ఎంతైనా సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. ఓకే.